Hi all, welcome back my channel Just Kareem. Yep, I am Kareem. Today topic 90s versus Gen Z. Mainly 3 categories లో డివైడ్ చేస్తున్నా: స్కూల్ లైఫ్, ఎంటర్టైన్మెంట్, కమ్యూనికేషన్. ఈ 3 categories 90s అండ్ Gen Z's లో ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేమంటారా? మార్నింగ్ రొటీన్ ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో మార్నింగ్ లేవగానే బయటికి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని మొక్కల పక్కన కూర్చొని అమ్మతో మాట్లాడుతూ అమ్మ ఏం టిఫినే అని డే స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు లేవగానే ఫోన్ పట్టుకోవడం, రీల్స్ చూడడం, మెసేజ్ చూడడం. ఫస్ట్ కేటగిరీ స్కూల్ లైఫ్. స్కూల్లో బ్రేక్ టైం అంటే పప్పలగొట్టు. పప్పలగొట్టు అంటే మా వెస్ట్ గోదావరిలో స్నాక్స్ అనమాట. చెకోడి, నారింజ మిఠాయి, నేరేడుకాయలు, రేగొడియాలు, పుల్లెస్లు ఇలా చాలా ఉండేవి. గేమ్స్ కూడా ఆడుకునే వాళ్ళం బ్రేక్ టైంలో. కానీ ఇప్పుడు బ్రేక్ టైం అంటే బెంచ్ మీద కూర్చొని ఫోన్ చూడడం, బయటకు వెళ్ళి సీనే లేదు. అప్పట్లో ఎడ్యుకేషన్ అంటే డెడికేషన్. సబ్జెక్ట్ నేర్పిస్తూ లైఫ్లో రియల్ థింగ్స్ని ఎగ్జాంపుల్స్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. మార్క్స్ కన్నా నాలెడ్జ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ర్యాంక్స్, మార్క్స్ బట్టి కొట్టడం, స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, అంతా కమర్షియల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా చేంజ్ అయిపోవడానికి ఎవరు రీజన్ అంటారు? కమెంట్ చేసి. ఆఫ్టర్ స్కూల్ ఇంట్లో బ్యాగ్ పడేసి ఆటకు వెళ్ళిపోవడమే. క్రికెట్, ఏడు బెంకులు, వీల్ చట్నీలు, ఏదో ఒక ఆట. చెమటలతో ఇంటికి వచ్చేసి అలసిపోయి పడిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు స్కూల్ అయ్యాక ఫోన్స్, గేమ్స్, చాటింగ్స్. ఇప్పుడు స్కూల్లో అసలు గ్రౌండ్స్ ఉన్నాయంటారా? నాకైతే తెలీదు. మీకు స్కూల్ డే సిస్టమా, కాలేజ్ డే సిస్టమా? నాకైతే స్కూల్. లెర్నింగ్ అనేది ఆ టైంలో ఏదైనా నేర్చుకోవాలి అంటే టీచర్లు, బుక్లు, లైబ్రరీలు ఇవే దిక్కుమాకు. కానీ ఇప్పుడు అలా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, చాట్‌జిపిటి, ఆన్లైన్ కోర్సెస్ ఇలా చాలా ఉన్నాయి. అప్పట్లో వర్క్ లైఫ్ అంటే ఎలా ఉండేది? ఆఫీస్కి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్. నెక్స్ట్ పార్ట్ కమ్యూనికేషన్. ఓకే, ఫోన్ అండ్ ఇంటర్నెట్ వచ్చామండి బెస్ట్ పార్ట్కి. అప్పట్లో ఇంట్లో ల్యాండ్లైన్ ఉందంటే గొప్ప, మొబైల్ అంటే అబ్బో రిచ్ అసలు. ఇప్పుడు ఇంట్లో అందరికీ ఒక్కో ఫోను, డ్యూయల్. అప్పట్లో నెట్ అంటే వామో, ఇంటర్నెట్ షాప్కి హాఫ్ అన్ అవర్కి 10 రూపాయలు పెట్టేవాళ్ళం. రీఛార్జ్ కార్డ్స్ ఉండేవి. ఏదో అవసరం ఉంటే తప్ప మాట్లాడుకునే వాళ్ళం కాదు. మావంతా మిస్ కాల్స్ బతుకులు. 10 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 7 రూపీస్ వచ్చేదండి. నెట్ బ్యాలెన్స్ వచ్చి 253 రూపీస్ ఉండేది. 1 GB వచ్చేది రోజుకి కదమ్మా, నెలకి. డొకోమో యూరినర్ రాగానే సెకండ్ పైసా చేస్తారు, అంతే మాకు పండగ. ప్రూఫ్లెస్ సిమ్లు కూడా తెగ వాడేసేవాళ్ళం ఆ టైంలో. ఇప్పుడు 299 ప్యాక్, అన్లిమిటెడ్ కాల్స్, డేటా, మెసేజ్, అవసరం ఉన్నా లేకపోయినా గంటల గంటలు సొల్లు. ఎప్పుడైతే వాట్సాప్ అవి వచ్చేసి పిచ్చ లైట్ అయిపోయింది. కానీ అప్పట్లో ఎస్ఎంఎస్లు చేసుకునేవాళ్ళు. ఎస్ఎంఎస్కి రూపాయి. నిజం, నమ్మరంటారు బావు, నిజం. మా టైంలో ఇంటర్నెట్ అనేది అప్పుడప్పుడే రైజ్ అవుతుంది. ఫేస్బుక్ వాడేవాళ్ళం అంతే. కాలేజ్ రిజిస్ట్రేషన్కి ఈమెయిల్ ఉండాలి అంట అని తెలిసి అప్పటికప్పుడు వెళ్ళి క్రియేట్ చేసుకున్నాను నేనైతే ఈమెయిల్. ఫేస్బుక్ అంటే గుర్తొచ్చింది, అప్పట్లో అమ్మాయిలకి మెసేజ్ చేసి ఎప్పుడు రిప్లై ఇస్తారా మేము చూసేవాళ్ళం. డీపీలు పెట్టేవారు కాదు అమ్మాయిలు, అడిగి అడిగి అలసిపోయేవాళ్ళం. ఏంజెల్ ప్రియా, వెరీ ఫేమస్ అకౌంట్ ఇన్ 90s. స్టిల్ 90s కెన్ రిలేట్. కానీ నౌ బాన్ విత్ వైఫై, స్మార్ట్ ఫోన్స్. ఇప్పుడు డీపీలెట్ కర్మ, ఇన్స్టాగ్రామ్లోనే అన్నీ పెట్టేస్తున్నారు, చేసేస్తున్నారు. అడ్వాన్స్మెంట్. ఇన్స్టా ప్రొఫైల్ లేకపోతే ఐడెంటిటీ లేనట్టే నౌ. అప్పుడు 1 వీక్ కనపడకపోతే ఏ ఊరు వెళ్ళాడేమో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు 1 వీక్ రీల్ షేర్ చేయకపోతే ఉన్నాడా పోయాడా అనే డౌట్ వస్తుంది. ఈ జనరేషన్లో మనం నెట్ లేకుండా ఉండగలమా? వాట్స్ యువర్ ఒపీనియన్? ఇక ఎంటర్టైన్మెంట్ పార్ట్కి వస్తే, మా కాలంలో మూవీ రిలీజ్ అంటే ఇంట్లో పర్మిషన్లు, డబ్బులు పోగేయడాలు, పద్ధతి, ప్లానింగ్ అబ్బో చాలా ఉండేది. థియేటర్కి వెళ్ళడమే ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాలి, లేకపోతే ఆగదు మాకు. ఇన్స్టాలో పోస్ట్ చేసేయాలి. రీ రిలీజెస్ మా టైంలో కూడా ఉండేవండి. రీ రిలీజెస్ ఎలాంటివంటే పాతాళ భైరవి, మిస్సమ్మ, గుండమ్మ కథ, ఇలా చాలా ఉన్నాయి. బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు రీ రిలీజ్లు చూస్తున్నాం కదా. థియేటర్కి వెళ్ళి ఈ జంజీలు ఎంత క్లీన్ చేస్తున్నారు. ఎమోషన్ వైబ్ అని ఏదేదో చేస్తున్నారు. స్టార్టింగ్లో ఓకే బాగానే ఉండేది, ఉంటూ థియేటర్కి వెళ్ళి రచ్చరచ్చ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో మీరు ఏ సినిమాకి రీ రిలీజ్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారో చెప్పండి, కమెంట్ చేసేయండి. అప్పట్లో మూవీస్కి 100 days, 175 days అలా ఉండేవి. కానీ ఇప్పుడు 100 crores, 500 crores, 1000 crores. అప్పట్లో వీధి నాటకాలు, టీవీలు, థియేటర్లు అంతే. కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్లు, ఓటీటీలు. ఇంకోటి చెప్పాలండో, ఒక సీడీలో 3 సినిమాలు, అది కెమెరా ప్రింట్లు. 50 రూపీస్ పెట్టి కొనేవాళ్ళం బయట షాపుల్లోనే. కానీ ఇప్పుడు యూబొమ్మ, మావి రీల్స్ అని ఆన్లైన్ సైట్స్ ఏవేవో వచ్చేసాయి. కొన్ని టైమ్స్ ఇండస్ట్రీ ఏమైపోతుందని భయమేసేస్తుంది నాకు. ఒకప్పుడు సెలబ్రిటీస్ అంటే మూవీ స్టార్స్, టీవీ సీరియల్ యాక్టర్స్ అంతే. కానీ ఇప్పుడు ఎవడ పడితే ఆడు సెలబ్రిటీ. ఎందుకు పాపులర్ అవుతున్నారో తెలీదు. కొంచెం వింతగా తేడాగా బిహేవ్ చేస్తే చాలు సెలబ్రిటీ చేసి పడదెబ్బేస్తున్నారు. ఇంకా ఇంటర్వ్యూ చేస్తున్నారు, టీవీ షోస్ ఫిల్ చేస్తున్నారు. మనీ అండ్ సేవింగ్స్ విషయానికి వస్తే 10K శాలరీ ఉంటే లైఫ్ సెట్. ఇంకా చెప్పాలంటే సేవింగ్స్ కూడా ఉండేవి అందులోనే. కానీ ఇప్పుడు అలా కాదు. 1 లక్ష సంపాదిస్తున్నా కూడా సరిపోవట్లేదు. అప్పులు, ఈఎంఐలు, బిల్స్. అప్పట్లో ఊళ్ళో ఉండేవాళ్ళం, ఊళ్ళో పెరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. పండగ వస్తేనే ఊరు గుర్తొస్తుంది మనకి. పండగంటే గుర్తొచ్చింది, అప్పట్లో కొత్త బట్టలు మనం ఎప్పుడు కొనుక్కునే వాళ్ళం? ఏ పండుగ వస్తానో లేకపోతే పుట్టినరోజు వస్తానో కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడు
ఆఫర్ పెడితే చాలు కొనడమే, అవసరం ఉన్నా లేకపోయినా. చూస్తున్నాం కదా, జడియో అని, ట్రెండ్స్ అని, మాల్స్ అని, ఏవేవో ఇచ్చేస్తున్నాయి ఆఫర్స్. ఇంకా పేషెన్స్ గురించి చెప్పుకుందాం అంటే ఆ టైంలో చాలా పేషెన్స్ ఉన్న జనాలు ఉండేవారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా ట్రెండ్కి, వెయిటింగ్ అంటేనే కుర్చీని మడతపెట్టి మిగతా అంటున్నారు. గాన్, ఇంట్రెస్ట్ ఆల్సో గాన్ అయితే ఇన్స్టాంట్ రిప్లైస్, ఇన్స్టాంట్ రిజల్ట్సే కావాలి అందరికీ. కానీ ఇప్పుడున్న జంజీలు అనుకుంటారు 90 కిడ్స్ అలా మొబైల్లో నెట్ లేకుండా ఎలా ఉండేవాళ్ళు అని. కానీ వాళ్ళకి తెలియదు కదా నెట్ లేని ప్రపంచం ఎంత అందంగా ఉండేదో. చెప్పుకుంటూ వస్తాయి గ్రీటింగ్ కార్డ్స్, లవ్ లెటర్స్, పాటల పుస్తకాలు, ఎక్కల బుక్కులు, కథల పుస్తకాలు ఇలా ఉండేవి. ఆటల విషయాలకు వస్తే కొబ్బరాకులతో, ముంజికాయలతో, టైర్ ఆట, మడితో ఆటలు చేయడం, డబ్ల్యూడబ్ల్యూ కార్డుతో ఆడుకోవడాలు, అష్టాచమ్మ, నేలబండ, ఇలా రాముడు సీత ఎన్నెన్నో ఉండేవి. టీవీ షోస్కి వస్తే పంచతంత్రం, టామ్ అండ్ జెర్రీ, మోగ్లీ, కార్టూన్ నెట్వర్క్, పోగో, పవర్ రేంజర్స్, ఇంకా చాలా ఉండేవి. వితౌట్ ఇంటర్నెట్ ఇంత వైబ్ అవ్వచ్చా అనేలా ఉండేవి మాకు. మీకు కానీ టైం ఉంటే కమిటీ కుర్రాలు అని మూవీ వచ్చింది, చూసండి ఒకసారి. అందులో చాలా మంచి ఎమోషన్స్ చూపించారు 90s అనే కాలం ఒక ఎమోషనల్ ప్యాకేజ్. మోర్ వాల్యూస్, సింప్లిసిటీ అండ్ ప్యూర్ న్యాచురల్. నా దృష్టిలో గోల్డెన్ ఎరా అది. అలానే జెన్జీ రాంగ్ అయ్యాం అనుకోలేం. దే హ్యావ్ టెక్, ఫ్రీడమ్, నాలెడ్జ్, బట్ హ్యూమన్ ఎమోషన్స్, పేషెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. సో దట్స్ ఇట్ గైడ్స్. ఇలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నేను షేర్ చేసిన ఈ మూమెంట్స్లో మీకు నచ్చితే ఒక లైక్ వేసేసేయండి. మీ బెస్ట్ 90s మెమరీ ఏంటో కమెంట్ చేసేయండి. ఓకే మరి ఉంటాయిగా. నమస్తే, జస్ట్ కరీం. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్.